హాయ్ అండి. ప్రోమో ఇప్పుడే చూసాను. దివ్య వాళ్ళ మమ్మీ వచ్చిందండి. షీఈ్ వెరీ క్రేజీ అంటే క్రేజీ. చాలా మంచిది అసలు. ఎంత బాగా మాట్లాడింది అంటే అంత బాగా మాట్లాడింది అసలు. ప్రతి ఒక్కరితోనే చాలా మంచిగా ఉంది అసలు. మామూలుగా కాదు అసలు. ఇంకోటి ఆమె మాట్లాడే ప్రతి ఒక్కటి ఎంత కామెడీ చేస్తుందంటే ప్రతి ఒక్కరి గురించి చెప్తుంది. ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తుంది. ఫుల్ ఫన్ అండి. ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ తర్వాత ఈమె అనమాట. సో అంతగానం కామెడీ అంటే కామెడీ. ఎంత బాగా అందరితో చాలా బాగా కలిసిపోయి మాట్లాడింది. ఒక్కొక్కరికి ఏ విధంగా ఉంటారు ఏంటి అని అందరినీ పరిచయం చేసుకొని వాళ్ళ గురించి చెప్తా ఉంది. కామెంటరీ చేస్తూ ఉంది. అసలు మామూలు కాదు. సుమన్ శెట్టిని, తనుజని అందరితోని అసలు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి వాళ్ళ గురించి చెప్తుంటే వాళ్ళు ఎంత నవ్వుకున్నారంటే ఫుల్ నవ్వుకున్నారు. అసలు మామూలు కాదు. వాళ్ళ మీద సెటైర్స్ వేస్తుంటే వాళ్ళని రీక్రియేట్ చేస్తుంటే వామ్మో అసలు ఆమె మాట్లాడే విధానం ఉంది చూడండి. చాలా అంటే చాలా. నాకు సన్నీ ఉండు కదా, విజే సన్నీ వాళ్ళ మదర్ని చూసినట్టు అనిపించింది తెలుసా. వాళ్ళ మమ్మీ కూడా ఇంతగానం మాట్లాడలేదు. బట్ ఈమె మామూలుగా మాట్లాడలేదు. దివ్య కంటే డబల్ అంటే దివ్యలో ఈ కామెడీ యాంగిల్ లేదు, కానీ వీళ్ళ మమ్మీకి చాలా కామెడీ చేస్తుంది. అందరితో బాగా కలిసిపోయి చాలా మంచిగా ఉన్నది అసలు. ప్రతి ఒక్కరిని ఆట పట్టించింది. ప్రతి ఒక్కరితో సరదాగా ఉంది. డ్యాన్సులు వేసింది. బ్యాంకాక్ తీసుకెళ్తా ఉంటుంది కళ్యాణ్ని. నాతో ఎవరొస్తారు అంటే అందరినీ తీసుకెళ్తా ఉంటుంది. అస్సలు కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది అనమాట. అసలు అందరికీ బాగా నచ్చేసింది ఆమె రావడంతోనే అందరూ హుషారుగా వచ్చి అందరితో బాగా మాట్లాడింది అనమాట. దివ్యనైతే ఒక రేంజ్లో వేసుకుందనమాట. ఇమిటేట్ చేసిందనమాట దివ్యని. చిన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది. దివ్య చిన్నగా ఉన్నప్పుడు కిచెన్లోనే ఉండి వాళ్ళ మమ్మీని మస్తు వంటలు చేసి సతాయించేదంట అని ఫుల్గా చెప్పింది అనమాట వాళ్ళ మమ్మీ. ఎంత కామెడీ అనిపించిందంటే అంత కామెడీ. చిన్నప్పటి నుంచి ఈ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి, నేను భరించలేకపోతున్నా అని చెప్పింది అనమాట. చాలా ఫన్నీ అంటే చాలా ఫన్నీ అనిపించింది అసలు దివ్య గురించి చెప్తుంటే. అసలు అట్లుండేదా దివ్య అని. సో ఇది అయిన తర్వాత ఒక సాడ్ స్టోరీ చెప్పింది అనమాట. సాడ్ స్టోరీ విన్న తర్వాత అయితే నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే వాళ్ళ బ్రదరు సూసైడ్ చేసుకుండంట. సూసైడ్ ఎందుకు చేసుకున్నంటే 25 years ఉన్నప్పుడు సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నంటే ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉండడం వల్ల తను భయపడి సూసైడ్ చేసుకున్నంట. సో దానివల్ల ఆమె మస్తు బాధపడ్డంట. ప్రతి క్షణం గుర్తొచ్చేదంట వాళ్ళ బ్రదర్. ఇంకా అప్పుడు భరణి గారు ఒక అన్న లేక అనిపించిందంట ఆమెకి. టీవీలో చూసినప్పుడు ఫస్ట్ టైం భరణి గారు వాళ్ళ అన్నను చూసుకుందంట ఫస్ట్ టైం. సో అలా మస్తు చెప్తూ ఎమోషనల్ అయిపోయింది అనమాట. చాలా బాధ అనిపించింది నాకైతే. నిజంగా ఇంతగానం బాధపడ్డా అంటే అంతగానం బాధపడ్డారు అందరూ. సో నిజంగా ఒక సాడ్ స్టోరీ అండి. వాళ్ళ బ్రదరే అట్లా సూసైడ్ చేసుకొని చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు వాళ్ళ అన్నయ్య గుర్తొస్తుందంట. సో అలా భరణి గారితో పోల్చడం అయితే చాలా ఎమోషనల్ అనిపించింది. భరణి గారు కూడా చాలా ఎమోషనల్ అయిపోయినారు అనమాట. అంటే భరణి గారు ఏంటంటే బాండింగ్స్కి తను ఎవరన్నా అన్నయ్య డాడీ ఒక రిలేషన్ పెట్టి పిలిచిరనుకో ఆయన ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని నిలబడతారు అనమాట. అంత మంచి వ్యక్తి. బిగ్ బాస్ సీజన్లోనే భరణి గారు లాంటి మంచి వ్యక్తి అండి ఎక్కడ చూడలే అసలు నేను. ఎందుకంటే తనని అన్నయ్య అని పిలిచినా సరే, డాడీ అని పిలిచినా సరే, ఒక రిలేషన్ పెట్టి పిలిచినా సరే తనని ప్రేమగా ఒక మంచి చూసుకుని అనుకో వాళ్ళ కోసం ఆయన స్టాండ్ తీసుకుంటాడు. అన్ని గేమ్స్ అయినా సరే పక్క పెట్టి బాండింగ్స్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అదనమాట భరణి గారు అంటే. అయితే గేమ్ తర్వాతనే బాండింగ్స్ అని చెప్పి ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయడము, తిట్టుకోవడము, టార్గెట్ చేయడం ఇలా ఉంటారు కదా. సో ఈయనైతే డిఫరెంట్ అండి. అసలు కుటుంబ సభ్యులను ఎట్లా చూసుకుంటాడు అట్లా చూసుకుంటాడు. అలా ఫ్యామిలీని ఎట్లా చూసుకుంటాడు అంటే అట్లా చూసుకుంటాడు. చాలా మంచి అందరినీ వాళ్ళ రిలేటివ్స్ లేకనే వాళ్ళందరినీ వాళ్ళ సొంత మాల లేకనే చూసుకుంటాడు అనమాట భరణి గారు. సో అది బాగా నచ్చింది అనమాట. ఏ సీజన్లో కూడా ఇంత మంచిగా కలిసిపోయి ఇంత బాండింగ్స్కి వాల్యూ ఇచ్చే మనిషి నేను ఎక్కడ చూడలేదు. సో నాకైతే చాలా బాగా అనిపించింది అతని గురించి చెప్తుంటే. నిజంగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఇట్లనే అనుకుంటారు. ఆమెలాగానే దివ్య వాళ్ళ మమ్మీ లాగానే అనుకుంటారు భరణిని చూస్తే. సో ఇదన్నమాట భరణి గారిని వాళ్ళ సొంత అన్నయ్య లేక చూసుకుంటుంది అనమాట. మొత్తానికైతే దివ్య వాళ్ళ మమ్మీ వచ్చింది. ఎలా ఉంది ఏంటనేది వీడియో
కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.